ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి రాయపాటి. ఇంకో వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే నిన్న క్యారెట్తో చేశాను, ఈరోజు బీట్రూట్ తోటి మీకంటే చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి అని ప్రాసెస్. ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది కాబట్టి దా ప్రాసెస్లోనే మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఏంటి ఇలా చేస్తుందని అనుకోవద్దు. దానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, ఉగ్గు పౌడర్, పెద్ద సైజ్ అయితే బీట్రూట్ హాఫ్ తీసుకోండి. ఇది చిన్నది కాబట్టి నేను చిన్న సైజ్ తీసుకున్నాను. దాన్ని చెక్కు తీసేసి నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా, మీ ఇష్టం ఎలా అయినా, పెద్దవైనా ఉడుకుతాయి, ఉడకవని నేను చెప్పట్లేదు. చిన్నవి అయితే ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి అందుకని నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని, నిన్న క్యారెట్స్ ఎలా బాయిల్ చేశానో ఇలా బీట్రూట్ కూడా ఇలాగే బాయిల్ చేయాలన్నమాట. నేను మొత్తం వీడియో చూపించట్లేదు, అట్లే అంటే నిన్న చూపించాను కదా అలా చూపించట్లేదు, జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను. మీరు నిన్న క్యారెట్ చూసిన ప్రాసెస్ సేమ్ అంతే, మీరు అలాగే ట్రై చేయండి. ఏ వెజిటేబుల్స్తో అయినా మీరు ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఉగ్గు పౌడర్ అనేది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. ఎందుకంటే దాంట్లో అన్ని పప్పు దినుసులు అనేవి మనం వేస్తాం. అన్నీ దాంట్లో బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ అన్నీ వేస్తాం కాబట్టి దాంట్లో ఏ ఇంగ్రీడియంట్ ఆకుకూరలు కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు. అది కూడా నేను వీడియో మీకు పెడతాను ఖచ్చితంగా. చూడండి, చిన్న చిన్న ముక్కలు ఉడికిపోయాయి, పక్కకి తీసాను. ఈ విధంగా మీరు నీట్గా పక్కకి షిఫ్ట్ చేసుకొని సేమ్ నిన్న చేసిన ప్రాసెస్లోనే చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు ఇలా చూపిస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే కొందరికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళైతే చెయ్యండి. కొందరు ఏంటంటే చెయ్యరు. పిల్లలకి ఏంటంటే బనానా పెట్టేస్తే సరేలే కడుపు నిండిపోయిద్ది, ఒక ఇడ్లీ ఉడకబెడితే సరిపో, అలా అంటే వాళ్ళు మంచిగా రారు కదా, వెయిట్ రారు కదా. సో ప్లీజ్ ఒక్కసారి ఇలా మీ ఓపికతోటి, చాలా అంటే చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీ పని. మనం కనీసం అన్నం ఉడికే అంత సమయం కూడా పట్టదు. చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇలా చేస్తే పిల్లలకి మంచి ఆరోగ్యం కూడా, హెల్దీ ఫుడ్. రేపొద్దున పెద్ద ఎరిగినా కానీ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ ఇంట్లోనే పెడుతున్నాం. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తే పిల్లలు మంచిగా ఈ ఇంటి ఫుడ్కే ఎక్కువ ఎడిక్ట్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పిల్లలకి ప్యాకెట్లు, అవుట్ సైడ్ అనేవి మనం అలవాటు చేయకూడదు. ఇంట్లోవే వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేసామంటే మంచిగా తింటారు ఫుడ్డు. సో అందుకని నేను ప్రతిదీ మీకు చిన్న చిన్నగా చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి పిల్లలు ఎలా తింటున్నారో కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇదే కాదు, మీకు ఏ వీడియో కావాలన్నా కామెంట్స్ రూపంలో నన్ను అడిగితే నేను ఆ వీడియో చేస్తాను. నాకు తెలియపోయినా తెలుసుకొని మరి నేను ఖచ్చితంగా పెడతాను. చూసారు ఎంత బాగుందో, చూడ్డానికే మనకే తినాలనిపిస్తుంది. చూసారు ఎంత బాగా కుక్ అయిపోయింది. పిల్లలు ఇంకా ఈజీగా తినేస్తారు ఇలా అయితే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.